నిశాంత్ గారు, త్రినాథ్ గారుకా ఫస్ట్? త్రినాథ్ గారు, సార్ సార్ నమస్తే. నేను ఇందాక హవీష్ గారు బర్త్డే రేపేమో 12 దాకా ఇలా ప్రెస్ మీట్ జరుపుతారేమో అనుకున్నా. ఎందుకు నేను లేట్ వచ్చానా? 5కి స్టార్ మెసేజ్ పెట్టారు, సరదాగా 9 చేశారు. అవునవును, సారీ సార్, లేట్ అయింది. హవీష్ గారు, సార్ ఒక చెప్పండి. పెద్ద ఎంపైర్కి వారసుడు మీరు. ఏంటి ఈ సినిమాల మీద ఇంకా ఇంట్రెస్ట్ ఏంటి? ఎప్పుడు బిజినెస్ టేక్ ఓవర్ చేయకుండా? అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంపైర్ కాదండి, అది అది అనుకోకుండా ఎంపైర్ అయిపోయింది. నేను అంటే యూ ఆల్వేస్ డిడ్ వాట్ ఈజ్ రైట్, ఆ రైట్ దాన్ని పెద్ద చేసింది అంతే తప్పితే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంపైర్ కాదు. అంటే ఇది చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉండే ఇండస్ట్రీ, మీది వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ. ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అక్కడ ఇంకా బాగుంటుంది కంఫర్టబుల్. కానీ అలా ఏం లేదండి. నేను మీరు మీరు ఫస్ట్ చూస్తే నేను నువ్విలా కానీ అంతకు ముందు కానీ సినిమాలు ఒరిజినల్గా చిన్నకృష్ణ గారు హిందీలో సినిమా చేద్దాం అనుకున్నారు. సో అప్పుడు ఆయన పెట్టారు నన్ను యాక్టింగ్ స్కూల్లో. సో అప్పుడు చూస్తే ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఫిలిమ్స్లోకి ఫిలిమ్స్లోకి వచ్చి అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి సరే ఏదో పని చేసుకోవాలని చెప్పి అటు వెళ్ళిన తర్వాత సో దాంట్లో అది వర్క్ చేసి అది 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 ఇంకో పార్ట్, ఇది ఇంకో పార్ట్. సో సో రెండు బాగున్నాయి, ఎందుకు ఒకటే ఎందుకు చేయాలి? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిఖిలా గారు, అంటే మీ బ్రదర్ ఇందాక చెప్పినట్టు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, మీరు ఇప్పుడే ఫస్ట్ ఫిల్మ్ మీది. ఏంటి మీకు ఎలా కలిగింది ఇంట్రెస్ట్ ఫిల్మ్స్ మీద? నాకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషనేట్గా ఉండేదండి. సో అన్నయ్య ఎంటర్ అయినాక ఒకటి నాకు స్కూలింగ్లోనే మా ఫాదర్ లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేయాలని. మా తాతగారు అప్పటి నుంచి ఇండస్ట్రీస్లో ఎడ్యుకేషన్లో ఉన్నాం. సో వాళ్ళు యూనో మా ఫాదర్ని ఫాలో అయినప్పుడల్లా ఆయన చేసేవన్నీ ఆయన చేసే ఫుడ్ స్టెప్స్లో నేను ఫాలో అయ్యి ఆయన ప్రొడక్షన్ హౌస్ కూడా ఎడ్యుకేషన్లో లాగా టేక్ ఓవర్ చేసుకోవాలి అని అనుకున్నా. బట్ చిన్నప్పటి నుంచి ఫిల్మ్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా బ్రదర్ ఫిల్మ్స్లో జాయిన్ అయినప్పుడు కూడా నేను ఆయనతో ఒక సినిమా తీయాలి అని ఇట్స్ మై డ్రీమ్. సో మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్? అంటే డైలీ సెట్కొచ్చి కూర్చునే ప్రొడ్యూసరా, లేకపోతే మనుషులను పెట్టి సూపర్వైజ్ చేసే ప్రొడ్యూసరా? 2 రకాలు అండి. అక్కడ పని జరగాలి, సో దాన్ని నేను ఓవర్సీ చేయాలి. ఏమన్నా తప్పులు ఉంటే నేను ఐఎమ్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. నేను ఎక్కువ ఫీడ్బ్యాక్స్ కోసం చూస్తూ ఉంటా. సో కింద మేకప్ మెన్ కాడి నుంచి, స్టైలిస్ట్ కాడి నుంచి, అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటా, నాట్ జస్ట్ ద టాప్ టెక్నీషియన్స్. సో నేను అలా అందరూ కంఫర్టబుల్గా ఉండాలి, అక్కడ అన్నీ అనుకున్న విధంగా జరగాలి. ఆల్ ది బెస్ట్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, త్రినాథ్ గారు, సార్ మీరు ఏ సినిమా తీసినా మీకు పక్కన మస్ట్గా బెజవాడ ప్రసన్న ఉంటాడు. మరి ఆయన పక్కకి వెళ్ళిపోయాడా, పక్కన పెట్టేశారు మీరే? ఏం లేదు, ఇప్పుడు నాలోనే ఉన్నాడు. అంటే ఈ స్టోరీ ఏరే కదా, అది అది స్టోరీ నచ్చింది. ఇది శ్రీనివాస్ గారు బాగా చెప్పారు, బాగా రాశారు ఆయన. సో బాగా కనెక్ట్ అయ్యా. సో ఆటోమేటిక్గా హవీష్ గారికి కూడా నచ్చింది, వాళ్ళ నాన్నగారికి నచ్చింది, చేసాం. అంతేగాని ఇది చేసామని ప్రసన్న గారిని పక్కన పెట్టారు, ఏం లేదు. ప్రసన్న ఆల్వేజ్ విత్ మీ. అంటే మీరిద్దరు కాంబినేషన్ ప్రతి సినిమా మీ ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది కదా, అందుకని అడిగాను. అలా ఏం లేదు, మళ్ళీ కలిసి చేస్తాం. త్రినాథరావు గారు చేస్తారు. సో ఒకప్పుడు ఒక నిమిషం, అంటే ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నారు, ఇటు ప్రొడక్షన్ వైపు కూడా ఉన్నారు కదా. సో మీకు ఏది బాగా అనిపించింది ప్రొడ్యూసర్గా? ఈ అమ్మన్న ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, థియేటర్కే జనాలు రావట్లేదు ఇది పరిస్థితి అని. ఇప్పుడు అంటే మీరు కొంత స్టార్ హీరోస్ పెట్టి తీశారు, ఇప్పుడు హవీష్ గారితో తీస్తున్నారు, మరి ఇది మీకు ఎంతవరకు అనిపిస్తుంది? డెఫినెట్గా నేను రెడీ, థియేటర్కి రప్పిస్తాం, ఆ నమ్మకం ఉంది. సో డెఫినెట్గా రప్పిస్తాం. నిఖిల గారు, అందరు యాక్చువల్లీ ఏంటంటే డాక్టర్ అవి హీరోయిన్ అయినా అంటారు, మీరు హీరోయిన్ కాబోయి ప్రొడ్యూసర్ ఏమన్నా అయ్యారా ఏంటి? లేదండి, వై నాట్, నేను అన్నిటికీ రెడీ. ఇప్పుడు త్రినాథరావు గారిని హీరోయిన్ ఆపర్చునిటీ ఇవ్వమనండి, తప్పకుండా చేస్తా. అవునా? అంటే తెలుగులో చాలామంది హీరోయిన్స్ లేరు, తెలుగు హీరోయిన్స్, మీరు దాన్ని కొంత ఫుల్ఫిల్ చేయొచ్చు. డెఫినెట్లీ మంచి స్క్రిప్ట్ ఇవ్వమనండి, నేను డెఫినెట్గా చేస్తారా? సార్ చెప్పండి, మరి ఆమె ప్రొడ్యూసర్ ఇప్పుడు హీరోయిన్ కూడా చేస్తా అంటున్నారు. మంచి స్క్రిప్ట్ అన్నారు కదా, అది ఎక్కడ ఉంటుందో దొరక ఎంతకాలం ఇప్పుడు నేను. ఓకే, త్రినాథరావు గారు, సార్ ఒకప్పుడు మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఇప్పుడు కాదా? లైక్ మజాకతో ఒక ఫెయిల్యూర్ వచ్చింది కదా, సో ఆ ఫెయిల్యూర్ ఎలా తీసుకున్నారు? ఫెయిల్యూర్లు వెంటనే సినిమా స్టార్ట్ చేస్తారు. నేను చూడని ఫెయిల్యూర్లు కాదు,
నా కెరియర్లో ప్రియతమ్మ నీ వచ్చి కుశలమ్మ నువ్వల నేను పెద్ద భయంకరమైన ఫెయిల్యూర్లోనే నేను ఫెయిల్యూర్లను దాచేసుకొని సక్సెస్ని హైలైట్ ఈ క్యారెక్టర్ కాదు మనది. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, మజాక బ్రహ్మాండంగా చూస్తున్నారు జనాలు. అది ఏంటి మన ఓటీటీలో ఎంతమందో, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్సలెంట్ మూవీ, ఆ సీన్ బాగుంది ఈ సీన్ బాగుందని నాకు చెప్తా ఉన్నారు. నేను అది ఫెయిల్యూర్గా అనుకోవట్లా. సో ఎనీహో మీకు మనీ క్యాల్కులేషన్స్తో సక్సెస్ ఫెయిల్యూర్లు చెప్తారు కాబట్టి, సో అక్కడ మీరు ఫెయిల్యూర్ అనుకుంటే ఫెయిల్యూరే, బట్ డైరెక్టర్గా నేను సక్సెస్, అందులో డౌట్ లేదు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నీలవర్ గారు హాయ్ అండి. హలో అండి. అంటే మెయిన్ ఇందాక డైరెక్ట్గా చెప్పండి, నిజంగా ఇప్పుడు హీరోయిన్ అయిపోతారని మేము అందరూ అడుగుదాం అనుకున్నాం, అది మీ ఆన్సర్ ఇచ్చేశారు. అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు నిజంగా అందరికీ థ్రిల్లింగ్ అయింది. ఎలా మాట్లాడమంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాన్నగారు వారసత్వమే ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ ఈ సినిమాకి? అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదండి, పేరెంట్స్ ఫాదర్ వి సీ యునో ఆ పేరెంట్స్ అండ్ వి గ్రో అప్ యునో టు బీ ఆ పేరెంట్స్. అంటే ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ కింద అలా చూసినప్పుడు కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అది కాకుండా నాకు చిన్నప్పటి నుంచి కార్పొరేట్ సైడ్లో మూవీస్లో ఉండాలని చాలా కోరిక. సో కార్పొరేట్ సైడ్ చూస్తే ఎక్కువ ఫినాన్షియల్స్, ఎక్కువ ఇది చేయాలంటే ఒక డబ్బులతో రీజనింగ్ పెడతారు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు మెయిన్గా కనిపించింది ప్యాషన్. వచ్చే ప్రతివాడు ప్యాషన్తో, ఒక క్రియేటివ్నెస్తో, ఏదో ఒక కసితో వస్తారు. నాకు అది కార్పొరేట్ ఫీల్డ్లో మరి అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో నాకు అంత అనిపించలా. సో నాకు అందుకనే ఫిల్మ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సో రెండు ఐ వాంట్ టు గివ్ ఇట్ మై బెస్ట్. సో అవిష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. నేను రెడీ అనేది టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ఈ సినిమాల కదా? అంటే మరి సినిమా చూస్తే తెలుస్తుంది, బట్ జస్టిఫికేషన్ ఉన్నది సినిమాలో డెఫినెట్గా. సో అంటే నేను రెడీ, దేనికైనా ఏదైనా చేస్తా అన్నట్టు. అది దాన్ని ఏం చేస్తారు? ఆయన సినిమా లీక్ చేయడానికి ఇష్టపడక ఒక ఫ్రేమే ఇచ్చాడు ఆయన, చూశారు కదా. ఇప్పుడు నేను చెప్తే నాకు అవసరమా? అసలుకే తోమేస్తున్నాడు ఆయన, మామూలుగా కాదు. ఫస్ట్ 2 రోజులు చేసి తర్వాత అనుకోకుండా ఒక 1 వీక్ బ్రేక్ వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి పడేద్దాం అనుకున్నారు. సంవత్సరానికి 5-6 సినిమాలు ప్రొడ్యూస్ చేసే క్యాపబుల్ ఉన్న మీరు ఎందుకు ఇంత డిలేగా, మీరు ఎందుకో చూజీగా ఎందుకు వెళ్తున్నారంటే? నాకు అంత ఈజీ అంటే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నాకు ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా. సో ఏదైనా రొటీన్ కదా, ఫార్ములా కదా అట్లా చెప్తే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం కొత్త రకం కథలను ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు కాలంలో మీరు చూస్తే ఒకటే స్టైల్ ఉండేది, మీకు ఫార్ములా కథలు ఉండేది తెలుసా. సో అందుకని నేనేమో ఇట్లా అడిగేవాడిని, ఇప్పుడు వస్తున్నట్టుగా అడిగేవాడిని. సో వాళ్ళందరూ మరి నాకు చెప్పలేకపోయేవారో ఏంటో తెలియదు కానీ, బట్ నాకు కథలు నచ్చకే చేయలేదండి. దట్స్ ఆల్ మెయిన్గా. నాన్నగారు ఉన్నప్పుడు బయట హీరోలతో కూడా సినిమాలు చేశారు ఈ బ్యానర్లో. సో అది కంటిన్యూ అవుతుందా? డెఫినెట్గా అవుతుందండి. అంటే కాకపోతే ఇప్పుడు మేము మెయిన్గా సినిమా ఫీల్డ్లో ఎప్పటి నుంచో లేం కాబట్టి, గత ఓన్లీ 5-6 ఇయర్స్గా ఉన్నాం కాబట్టి ప్యారలల్గా నా సినిమా వేరే సినిమా అట్లా చేయలేము. సో యూజువల్గా ఒక సినిమా ఎట్ ఎ టైం చేస్తున్నాం. సో అందుకని బయట హీరోలతో సినిమా చేసినప్పుడు నాకు చేయడానికి కుదరలేదు. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఆ ప్రొడక్షన్ చూసుకోవాల్సి వచ్చింది, అలాగే మన యూనివర్సిటీ హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చింది. సో నాకు కూడా కుదరలేదు బేసిక్గా సినిమా చేయడానికి కూడా. బట్ అట్ ద సేమ్ టైం నాకు కథ కూడా నచ్చలేదు. నచ్చుంటే చేసేవాడిని ఏమో, బట్ దట్స్ వాట్. బట్ రాక్షసుడు ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా నచ్చింది కానీ, బట్ మనం ఫస్ట్ ప్రొడక్షన్లో నేనే యాక్ట్ చేస్తున్న దానికంటే కూడా బ్యానర్కి వాల్యూ ఉండాలి అంటే బయట హీరోతో చేస్తే మంచిది అని చెప్పేసి బయట వాళ్ళతో చేసాం అది బేసిక్గా. త్రినాథ్ గారు, సార్ ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు తర్వాత ఇంకో పెద్ద హీరోకి వెళ్ళి చేయాలని ఆతృత, అది డెఫినెట్గా సక్సెస్ ఉంది కాబట్టి ఎవరైనా ఇస్తారు పెద్ద హీరో. ఎందుకు మీ గ్రాఫ్ కొంచెం తగ్గించుకుని, అంటే సినిమా రేపొద్దున ఇది నేను రాడే సినిమా ఇండస్ట్రీ గారు సృష్టించవచ్చు, ఏదైనా చేయొచ్చు, సక్సెస్ కావచ్చు, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ ధమాకా తీస్తా అంటే ఇది ధమాకా రేంజ్ రాదా ఏంటి మీరు అలా అన్నారు? చెప్తున్నా, మీరు ఒకవేళ అన్నారు కాబట్టి చెప్పా. ఎందుకు ఏముండదండి, నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. ఇంచుమించు 1.5 year నుండి ప్రతిరోజు షూట్ చేస్తున్నాను నేను. నా ప్రొడక్షన్ కావచ్చు, నా డైరెక్షన్ కావచ్చు. అంటే ఎవ్రీ డే నేను వర్క్ ఇస్తున్నాను వర్కర్స్కి. అందులో నాకు ఎంతో ఆనందం ఉంది. దీన్ని మించిన ఆనందం ఇందులో లేదు.
సో ఇప్పటికి ఇంకా 8 నెలల వరకు కంటిన్యూ షూట్ ఉంది నాకు, 8 months. ఇంకా ఈరోజు కూడా నేను మార్నింగ్ షూట్ చేసి ఈ పాపం వచ్చి మళ్ళీ మార్నింగ్ షూట్ ఉంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి, లేదా మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోవాలి. కంటిన్యూ ఇంకో 6-7 months ఉంది షూట్. అంటే ఇంచుమించు 2 years కంటిన్యూగా. అందులో నాకు ఆనందం ఉంది, ఎందుకంటే ఇంతమంది వర్కర్స్, సినిమా వర్కర్లు, వాళ్ళందరికీ మనం వర్క్ ఇస్తాం ప్రతిరోజు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఎమోషన్ని నాకు చెప్తా ఉంటే అందులో నేను పొందుతున్నాను ఆనందం. ఇంతమందికి ఎవ్రీడే మనం వర్క్ ఇస్తున్నాం, ఫుడ్ పెడతాను అన్నం, వర్క్ ఇస్తున్నాం. సో అందులో చాలా నేను సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కుంటున్నా. మా హీరోయిన్ అడగట్లేదండి క్వశ్చన్స్. హరీష్ గారు హ్యాపీ బర్త్డే అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు అంటే కథలు నచ్చుతూ లేదు అంటున్నారు కదా, సో మీకు ఎట్లాంటి జోనర్ అంటే ఇష్టం? అంటే నేను 7 చూశాను, జీనియస్ చూశాను. జీనియస్ ఒక ఎడ్యుకేషనల్ ఇదిలో ఉంటుంది, 7 ఒక డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఎట్లాంటి కథలు అంటే, ఏ జోనర్లో కథలు అంటే ఇష్టం? నాకు అఖండలాగా ఉంటే ఇష్టం అండి, అలాంటి సినిమాలో చేయాలని ఇష్టం. కానీ నాకు కథ చెప్పినప్పుడు ఆ కథ ఒక ఆడియన్గా చూసినప్పుడు కనుక నచ్చితే అది చేసేస్తా అంతే. సో అది వర్క్ అవుతుంది అనిపిస్తే చేసేస్తా. బట్ నాకు ఎలా ఇష్టం అంటే నాకు అఖండలాగా చేసిన ఇష్టం. యాక్షన్, ఫుల్ యాక్షన్ మామూలుగా అలా నాకైతే పైనుంచి కింద కూడా తిరగాలి. ఆల్ ది బెస్ట్. త్రినాథ్ గారు సార్ నేను లోకల్ సినిమాకి టైటిల్ పెట్టారు, ఇప్పుడు నేను రెడీ అంటున్నారు. ఈ రెడీ దేంట్లో అంటే హీరో గారు చెప్పలేకపోయారు, మీరన్నా ఒకసారి చెప్తారు దేనికి రెడీ? కథ రిలేటెడ్ టైటిల్. సో ఏంటంటే ఫ్యామిలీ కోసం హీరో చేసే ఒక యుద్ధం. ఈ కథ యుద్ధం అంటే మరలా వెపన్స్ యుద్ధం కాదు, సోషల్ మెసేజ్ అని ఉంటుందా? ఒక ఫ్యామిలీ కోసం హీరో చేసే ఒక యుద్ధమే సినిమా. సో ఆ యుద్ధానికి ఈజ్ రెడీ అయిన తర్వాత ఎలా చేసాడు అన్నదే కథ. ఆల్ ది బెస్ట్ సార్. కావ్య క్వశ్చన్స్. Nikhila. I'm the pretty quotient here. I mean, not anymore now. We both are. Yeah, producer Nikhila. సో అంటే ఈ బిజినెస్ ఫ్రంట్లోకి వచ్చేటప్పటికి యూ స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ వాట్స్ గోయింగ్, వాట్స్ కమింగ్ అండ్ సార్ట్ ఆఫ్. సో ఈ ఫిలిం ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి హౌ వెల్ డిడ్ యూ స్టడీ ద ఆన్ గోయింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్? లేదంటే ఇప్పుడున్న ఓటీటీ సినారియో కానీ ఇవన్నిట్లో కూడా వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఆన్ ఇట్? సో ఎవ్రీడే ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. సో అందరినీ కలవటం, అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవటం, ఒక 10 మంది టాలెంటెడ్ పీపుల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళని ఒక నలుగురిని కన్సల్ట్ చేయటం. సో ఉన్న అందరి దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని దీంట్లో నాకు ఏది బెస్ట్ పాసిబుల్ అనిపిస్తుందో, ఏది మనం చేయొచ్చు లేకపోతే చెయ్యాలి అని నాకు అనిపిస్తుందో నేను ఇప్పటి వరకు అలానే తీసుకున్నానండి డెసిషన్స్. సో మీరు అన్నది ఓటీటీ ప్లాట్ఫామ్ అంటారా? సో ఇప్పుడు కొంచెం అది కూడా చాలా తగ్గిందండి. ఇంతకుముందు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బాగా తీసుకునేవారు వాళ్ళు కూడా, నెట్ఫ్లిక్స్ కానీ జీ కానీ అమెజాన్. ఇప్పుడు వాటికి కూడా కొంచెం వాళ్ళు బాగా స్టడీ చేసి ఏది పడితే అది తీసుకోవట్లా. సో అందుకనే వాళ్ళు కూడా ఒక స్క్రిప్ట్ లేకపోతే ఒక మంచి ఈ సినిమాకి పొటెన్షియల్ ఉంది అనుకుంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు. సో అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడు కొంతమందిని ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం. సో వీ గాట్ గుడ్ అంటే రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్, దర్ ఇంట్రెస్టెడ్. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా ఇస్తున్నాం. సో అయితే మెనీ పీపుల్ పర్టికులర్లీ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక కార్పొరేట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకురావడానికి ట్రై చేశారు, బట్ ఇట్ వాజ్ నెవర్ పాసిబుల్ బికాస్ ఆఫ్ టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. యాజ్ అ న్యూ ప్రొడ్యూసర్ దట్ టు హ్యావింగ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్, ఈ ప్రజెంట్ ఇప్పుడు న్యూ ట్రెండ్కి తగ్గట్టుగా ఆ కైండ్ ఆఫ్ కార్పొరేట్ ప్రొడక్షన్ అనేది టాలీవుడ్కి పరిచయం చేయడానికి కానీ తీసుకురావడానికి కానీ ఎంతవరకు స్కోప్ ఉంది మీకు? నేను కార్పొరేట్ ఫ్రంట్ కన్నా అండి, నేను ఒక మూవీని లైక్ ఆయన అన్నట్టు ఒక మూవీ అభిమానిగా చూస్తా. నాకు ఫస్ట్ మనీ కన్నా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దానికన్నా ఫిల్మ్ ఎలా వస్తుంది. సో దట్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు మన ప్రొడక్షన్ స్టైల్తో పోల్చుకుంటే అంటే ఎందుకని మలయాళం లేదంటే హిందీ ప్రొడక్షన్ హౌసెస్ని ఎందుకని కొంచెం ఎక్కువ పొగుడుతారు? రీజన్ ఏంటంటే ఇట్ హ్యావ్ ఎ ప్రాపర్ కార్పొరేట్ స్టైల్ కాబట్టి. ఇక్కడ తెలుగులో తమిళ్లో మాత్రం అది పాసిబుల్. ఇక్కడ కూడా అంతే, మెయిల్ పెట్టాలి ప్రతిదీని, అండ్ మెయిల్ ఫార్వర్డ్ అక్కడ మెయిల్ వస్తే కానీ ఏం జరగదు. సో ఆ కార్పొరేట్ స్టైలే కంప్లీట్. అప్రూవల్స్ అంటారా, అవి కంటిన్యూస్గా నాకు తెలియాలండి 100% ఏం జరుగుతుంది. నాట్ ఓన్లీ మనీ, ప్లానింగ్ అన్ని మెయిల్సే. నాట్ ఓన్లీ అబౌట్ ద అప్రూవల్స్, ద కైండ్ ఆఫ్ కార్పొరేట్
అంటే కంపారిజన్ అంటారా వేరే ఇండస్ట్రీకి, అంటే మలయాళీ ఫిల్మ్స్ కానీ తమిళ్కి కానీ దీనికి కానీ? సో తమిళ్ కానీ మలయాళం కానీ దేర్ ఆల్సో వెరీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ కదండి. సో యునో కంపారిజన్ అంటూ నేను అనలేను, బట్ ఇక్కడ కూడా చాలా కార్పొరేట్ స్ట్రక్చర్ వస్తుంది. బట్ అల్టిమేట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఎఫిషియంట్ దే ఆర్. ఇది చేసే ప్రొడ్యూసర్ బట్టి, టీం బట్టి కదండి. సో ఐ థింక్ పాసిబిలిటీ ఉంది 100%. సో Kavya Thapar. Hi, good evening. ఫైనలీ Kavya ji, you have a huge fan base when you are in chubby face and chubby things. Why are you Every time why are you become so thin? For this Nenu ready or any health issues? సేమ్ క్వశ్చన్ త్రినాథ్ గారు ఆఫ్లైన్లో అడిగారండి. ఇప్పుడు ఇక్కడ మీ కెమెరా ముందు భయపడుతున్నారు కానీ బట్ అడిగారు. యా, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, ప్లీజ్ రెస్పాండ్. when I was chubby, everybody wanted me to be thin. Now I'm thin, everybody wants me to be chubby. Please do there's a request, all my fans and everybody, just do a poll. You want me chubby or you want me thin? Now everybody's seen both sides. So you tell me, I'll eat accordingly. No, chubby ఉన్నా ఇష్టపడతారు, ఇలా తిన్నుగున్నా బాగుంటారు. మీ ఫ్యాన్స్ ఇష్టపడతారు ఎలా ఉన్నా. So you like me like this, no? And what made you choose this character? The story, especially, mainly, because it's a very, very good story. It's super entertaining. And usually, whatever I do, whatever work I have done till now, I've always related to the story the most. And I think by far, this is my top script that I have chosen and my top film. Like how sir was saying, I think this is going to be one of my best movies of my careers. I think the best, not one, the best movie. This is how good the story is. And because the narration for me as an actor is very important. If I have an amazing time during the narration, I am like, I don't even think about it twice. And not only that, when I met Srinivas Garu and producer sir at that time, I got a very warm and loving feeling like a family member. So I think both of those factors really pushed me to choose this character. And also this is a character which is something I really love to play. I've enjoyed it thoroughly. I enjoyed the narration, how much ever we have shot, we are always laughing on set. It's that funny. So yeah, and I'm very eager for my fans to see this because they're going to have a gala time seeing me as this character, for sure. Manifesting you'll get one more blockbuster in your pocket. Thank you. One more? Which was the previous one? త్రినాథ్ గారు వెయిట్ బ్రో, క్వశ్చన్ ఉంది. నిఖిల గారు, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మోస్ట్ స్టైలిష్ ప్రెట్టియస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్ సీన్ అనమాట. అయ్యో, యూఆర్ బీయింగ్ వెరీ కైండ్, థ్యాంక్ యూ. సో అంటే మీ బ్రదర్ ఫిల్మ్ అని ప్రొడ్యూస్ చేశారా లేదు? అప్కమింగ్ ఇప్పుడు చెప్పారు కదా ప్యాషనేటెడ్ యాక్టర్స్, ఆస్పైరింగ్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయా? 100% అండి. నేను బ్రదర్ ఫిల్మ్ అని తీసుకోలేదు ఈ ప్రాజెక్ట్. నాకు ఇండస్ట్రీకి రావాలన్న కోరిక ఉంది, ఫాదర్ లెగసీ క్యారీ ఆన్ చేయాలని ఉంది. కానీ నేను స్క్రిప్ట్, స్టోరీ అండ్ నాకు త్రినాథరావు గారి మూవీస్ కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నాకు మజాకా కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, నాకు బాగా నచ్చింది, నేను నవ్వుకున్నా. సో ఆయన డైరెక్షన్లో నాకు ఆయన స్టోరీ విని చాలా బాగుందని ఫీల్ అయ్యి, సో మా బ్రదర్ అయితే బాగుంటుంది అని ప్రపోజ్ చేశారు. సో వై నాట్ అని మా బ్రదర్తో తీశాను. రీసెంట్ టైమ్స్లో టాలీవుడ్లో ఎక్కువ ఫీమేల్ ప్రొడ్యూసర్స్ జనరేట్ అవుతున్నారు. హిట్ ఫిలిమ్స్తో జనరేట్ అవుతున్నారు. లైక్ నిహారిక కొనిదెల గారు కమిటీ కుర్రాలతో హిట్ కొట్టారు, అవార్డ్స్ వచ్చినాయి. అండ్ దెన్ రీసెంట్గా జాన్వి నరంగ్ గారు కుబేరాతో హిట్ కొట్టారు. అండ్ వెయిటింగ్, మీరు కూడా అలాంటి బ్లాక్ బస్టర్ని క్రియేట్ చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా 200% ఇస్తాను. మీరు కూడా అలా ఆస్పైరింగ్ టెక్నీషియన్స్ సేమ్ ఇదే వర్డ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. నువ్వే ఫస్ట్ చెప్పానని క్రెడిట్ తీసుకోవద్దు, నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. ఆ 2 వర్డ్స్ వేస్తేనే ప్రొడ్యూసింగ్ వచ్చారు ముందుకి. సో అయిపోయిందా? ఒక్క క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు మీ బ్రదర్తో ప్రాజెక్ట్ చేశారు కదా, కాస్టింగ్ మీరు ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే త్రినాథ్ గారే మొత్తం డీల్ చేశారా? త్రినాథ్ గారే ఎక్కువ డెసిషన్స్ తీసుకున్నారండి, ఎందుకంటే ఆ కాస్ట్ వరకు. ఎందుకంటే ఆ రోల్కి తగినట్టుగా
ఆయన స్క్రిప్ట్కి తగినట్టుగా ఎలా కావాలి అనేది ఆ విజువలైజేషన్ కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయనే కొన్ని సజెషన్స్ ఇచ్చి వీళ్ళైతే బాగుంటారు అని కలిసి తీసుకున్న మ్యూచువల్ డెసిషన్స్ అవి. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. మీరిద్దరు ట్విన్సా? హవీష్ బ్రో అండ్ మీరు ఇద్దరు ఒకలానే ఉన్నారు. మీరే గెస్ట్ చేయండి. నేను పుట్టినప్పుడు మిగిలిపోయిన మాలిక్యూల్లో నుంచి తర్వాత 4 years తర్వాత వచ్చింది. మీరు హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. హరీష్ గారు సార్, నువ్విలా నుంచి నేను రెడీ వరకు 14 years జర్నీ. ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారు అసలు? కొంచెం స్పీడ్గా చేస్తే బాగుంటుంది అని అనిపించింది అండి, కొంచెం ఫాస్ట్గా చేయాలి సినిమాలు అని. బట్ అనుకోకుండా కుదరలేదు, మరి టైం రావాలేమో. సో అదొక్కటే, అదర్వైజ్ నో అదర్ రిగ్రెట్స్. సో షూట్ డేస్ ఆర్ మై బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, ఈ సినిమా తర్వాత అంటే అదర్ బ్యానర్స్లో కూడా మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనుకుంటారు? చేస్తానండి, నేను అవుట్ సైడ్ బ్యానర్స్ చేశాను కదండి. రామ్లీలా దాసర్ కిరణ్, జీనియస్ ఓంకార్ అండ్ దాసర్ కిరణ్ చేశారు. 7 రమేష్ వర్మ ప్రొడ్యూస్ చేశారు. సో నువ్విలా రామోజీరావు గారు చేశారు. ఇది ఇప్పుడు మా బ్యానర్లో ఫస్ట్ టైం. సో బట్ ఇది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మా బ్యానర్లో వెరీ హై సక్సెస్ రేట్ ఉంది. మీకు తెలుసు, రాక్షసుడు, ఓం అనపనే, కిలాడి వాజ్ యావరేజ్ అనుకోండి. And this one now. So I'm looking forward to a good movie once again. అంటే పోస్టర్ చూస్తుంటే చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి యాక్షన్, మీరు కోరుకున్న యాక్షన్ ఉందా లేదా? లేదు, అది నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఎంత జెన్యూన్ ఆన్సర్స్ స్టేజ్ మీద ఉన్నట్టే చెప్తున్నాం. అందరం కూడా, ఒక్కరు కదా, అందరం కూడా కూర్చున్న వాళ్ళు అందరూ. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, ఆయన చెప్పినట్టుగా. మీరు చూస్తున్నారు కదా ఇందాక, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు 1/3 నిజంగానే ఆయన చెప్పినట్టు. ఇంకా 2 families ఉన్నారు. సో ఇట్స్ ఆల్ కామెడీ ఎంటర్టైనర్. త్రినాథరావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అసలు ఆర్టిస్టులు దొరకట్లేదు, గడ్డాలు పెంచేసుకున్నారు, కండ్లు పెంచేసుకున్నారు అన్నారు. ఆర్టిస్టులు దొరకట్లేదు కదా, ఆర్టిస్టులు దొరుకుతున్నారు. ఇదేమో మన స్క్రిప్ట్ ఏమో శుభ్రంగా నీట్గా ఉండాలి, కానీ అందరూ అలాగే ఉంటున్నారు. కొంచెం తీద్దామంటే ఏదో సినిమా కంటిన్యూటీ అంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల ఏమైనా ఏ క్యారెక్టర్కైనా ఇందులో కాంప్రమైజ్ అయ్యారా? కాంప్రమైజ్ ఏం అవ్వలేదు. అంటే ఒకరిని కన్విన్స్ చేయడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడి కొంచెం మళ్ళీ దీనికి ఏమైనా టైం ఉందా, కొంచెం ఇలా చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి రావచ్చా, అలా ఇంకా నా బాధలు నేను పడుతున్నా. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు నెత్తి మీద పెట్టుకున్నా. నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమన్నా ఇవ్వట్లేదండి, ప్రామిస్. ఒట్టు నా మీద ఒట్టు ఇవ్వట్లా. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అయితే క్యారెక్టర్స్. సూట్ అయితేనే ఇస్తున్నారు. నేను అట్లీస్ట్ 10 times అడిగా. ఓకే, అంటే US నుండి రావాలి, మళ్ళీ అన్నీ వస్తుంది, ఏం కాదు, అబద్ధం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. హాయ్ హరీష్ గారు. హాయ్ అండి. హాయ్ సార్. దిస్ ఇస్ ప్రజావాణి. మంచిగా ఎంత గ్లిమ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. ముద్దుగారే యశోద ముంగిట ముచ్చం వీడు అని వస్తుంటే మీరు బ్యాక్గ్రౌండ్లో శ్రీకృష్ణులా ఎంట్రీ ఇస్తారేమో అనుకుంటే రాముళ్ళ ఎంట్రీ ఇచ్చారండి. వెనక పోస్టర్ చూస్తేనే మళ్ళీ డిఫరెంట్గా ఉంది. రాముడు శ్రీకృష్ణుడు ఒకలే కదండి. అంటే మీరు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య టైప్. అంతే ఆల్మోస్ట్. ఓకే అండి. నిఖిలా గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. కావ్య తాపర్ గారు ఆల్ ది బెస్ట్. హరీష్ గారు, సార్, ఇయర్లీ ఒక సినిమా లేదా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తే హీరో అని గుర్తుపెట్టుకుంటారు. నేను ఎప్పుడో 5 yearsకి 10 yearsకి నేను ఒక సినిమా తీస్తాను, నా సినిమా చూడటానికి హాల్కి రండి, సినిమా థియేటర్స్కి అంటే ప్రేక్షకులు వస్తారా? ఇప్పుడు పిచ్చి సినిమాలు తీసి మన క్రెడిబిలిటీ పోగొట్టుకోవటం కంటే మంచి సినిమాలు తీసి వీడి సినిమా బాగుంటుందిరా అనుకుని రావటం కరెక్టా, లేకపోతే ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి క్రెడిబిలిటీ పోగొట్టుకుని ఎవరు రాకపోవటం, మంచి సినిమా చేసినా ఎవరు రాకపోవటం కరెక్ట్ అంటారా? అంతే. ఎస్, సో ఆన్ దట్ నోట్ ఇవాళ మనం Q&A సెషన్ని ర్యాపప్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. లేట్ అయినప్పటికీ కూడా ఓపిక్గా ఉండి ఇంటరాక్షన్ చేసినందుకు. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ హరీష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్.